హాయ్ అందరికీ, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్టర్స్ మురళీ లావణ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా చేసే పల్లీల పచ్చడి ఎలా చేయాలో చేర్పిస్తాను. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, మంచిగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెడితే పైకి మాత్రం మనకి వేగినట్టు కానొస్తే లోపల సరిగ్గా వేగవు. సో మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి ఎప్పుడైనా. పల్లీలు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. స్మాల్ టిప్ అనుకోండి, ఎప్పుడైనా సరే మనం పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటేనే బాగా వేగుతాయి అవి. అలాగా బాగా వేగే వరకు కలుపుకున్నాక ఇవి పక్కన వేరే బౌల్లో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అదే బాండీలో పచ్చిమిర్చి వేసుకోండి. నేను 6 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. లైట్గా ఆయిల్ వేసుకోండి. అవి బాగా వేగే వరకు మంచిగా వేపుకోండి మీడియం ఫ్లేమ్లో. అవి పైకి బొబ్బర్లు లాగా వస్తాయి కదా, అప్పటి వరకు వేపుకోండి ఖచ్చితంగా. అప్పుడు దాకా వేపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చడి కూడా. అప్పటిదాకా మంచిగా వేపండి. చూసారుగా, ఇలా రావాలి. ఇలా వచ్చే వరకు వేపుకోండి. అలా వేపుకున్నాక ఇవి కూడా పక్కన పెట్టుకొని దాంట్లోనే టొమాటోస్ కాసేపు అలా వేపండి. టొమాటోస్ కొద్దిగా అలా కలుపుకున్నాక దాంట్లోనే చింతపండు యాడ్ చేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. సాఫ్ట్గా వచ్చే వరకు మంచిగా కలుపుకోండి. సాఫ్ట్గా వచ్చే వరకు వేపుకుంటేనే బెస్ట్ మనకి. ఎందుకంటే పచ్చడి మనకి బాగా టేస్ట్ రావాలంటే టమోటాలు బాగా సాఫ్ట్గా వేగాలి. సో అలా బాగా సాఫ్ట్గా వచ్చే వరకు వేపుకొని కాసేపు మూత పెట్టండి. బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి అవి. అలా ఉడికినాక వాటిని ఒకసారి కలుపుకోండి. వాటిల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం అవన్నీ కలిపి మిక్సీలోకి వేసుకొని దాంతోపాటు దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేయండి. వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ దాంట్లోనే కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని బాగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి. బాగా ఎక్కువ పట్టేకండి, బాగా ఎక్కువ మెత్తగా అయిపోతుంది. కచ్చా పచ్చగా తింటేనే సాఫ్ట్గా కచ్చా పచ్చగా మిక్సీ పడితేనే మనకి బాగుంటాయి. ఇది పచ్చడి అనేది బాగా టేస్టీగా ఉంటుంది. దాంట్లోనే ఆనియన్స్ వేసి ఇంకోసారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి, మిక్సీ పట్టండి. అలా మిక్సీ పెడితే అంతే అండి, రెడీ. పల్లీల పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.